సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. నారాయణగూడలో లబ్ధిదారుడి ఇంట్లో మంత్రి, మేయర్, అధికారులు భోజనం చేశారు. పేద ధనిక తేడా లేకుండా అందరికీ సన్నబియ్యం అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఎన్నికల కోడ్ తర్వాత 653 షాపుల్లో పంపిణీ జరుగుతుందని, అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా గత నెల మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వడానికి ప్రారంభించింది. హైదరాబాద్ సంబంధించి ఎన్నికల కోడ్ ఉండడం వల్ల పోయిన నెల ఇయ్యలేకపోయినాం. ఈ నెల 1వ తారీఖు నుంచి 653 రేషన్ షాపులలో ఈ యొక్క సన్న బియ్యం ఇవ్వడం ప్రారంభమైంది. ఈ సన్న బియ్యం యొక్క కార్యక్రమంలో హైదరాబాద్ లో తెల్ల రేషన్ కార్డు పొందినటువంటి అందరూ కూడా తమరి యొక్క హక్కును బియ్యాన్ని తీసుకునేది మీ అవసరాలకు వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నూతన రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు అర్హులైన వారందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ సర్వే జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కొరకు ఇంటికి కొత్త కోడలు వచ్చినా, ఇంటి నుంచి బిడ్డ వేరేటికి పెళ్లి పోయినా అటువంటి రేషన్ కార్డుల మార్పులు జరగనటువంటితో పాటుగా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా వారి ఇంక్లూడ్ కాక సరైన రేషన్ రాక ఇబ్బంది పడుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే ద్వారా తీసుకున్న సమాచారం గాని, ప్రజావాణిలో వచ్చినటువంటి అప్లికేషన్ ఆధారంగా గాని, లేదా ఇతరత్ర రెగ్యులర్ గా ఎంఆర్ ఆఫీసులో గాని అక్కడ ఇక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చిన అప్లికేషన్లు అన్నింటికీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటా ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం.